ఇంకొక మాట కూడా దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ ఇక పక్కనే షాపులు ఉన్నాయి, ఇక్కడనే ఇవాళ జనరల్ స్టోర్ ఉంది. ఆ జనరల్ స్టోర్ లా 10 ఏళ్ల కింద ధరలు ఎంతున్నాయి, ఇవాళ ధరలు ఎంత అయినాయి. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమైనవి. అయినాయా కాలేదా? మరి ఇవన్నీ పిరమిడ్ చేసిన పిరమైన ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పొద్దా? 400 సిలిండర్లు 1200 చేసిండు నరేంద్ర మోడీ. మీరు అనొచ్చు, అన్న ఆయన ఎట్లా చేసిండు చెప్పన్నా అని అనొచ్చు మీరు. ఆయన పిరం ఎట్లా చేసిండని. ఎట్లా చేసిండో మీకు చెప్తా. అన్ని పిరం ఎట్లయితే అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అన్ని పిరం అవుతాయి. ఎందుకంటే డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయి, డీజిల్ రేటు పెరిగితే సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి, అటు ఇటు వచ్చేందుకు ట్రక్కులలో లారీలలో సామాన్లకు కిరాయి పెరిగి డీజిల్ పెరిగి ఆ ఇబ్బంది అవుతుంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసింది ఒకటే ఒక్క పని. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినాడు భారతదేశానికి. మన దగ్గర పెట్రోల్ డీజిల్ దొరకదు. మనం బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి బయట వేరే దేశాలకు వెళ్ళి ముడి చమురు తెచ్చుకుంటాం. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళే మనం పెట్రోల్ డీజిల్ మళ్ళీ అందరికి అమ్ముకుంటాం. మరి ముడి చమురు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు, డ్రమ్ము చొప్పున అమ్ముతారు. ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ ధర 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు $100. ఇవాళ తగ్గింది, $100 వెళ్ళి తగ్గి $84 అయింది, $16 తగ్గింది. మరి ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గన్నా పెరిగన్నా? తగ్గాలి కదా. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ 105 అయింది, 74 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. ఎందుకు పెరిగింది ఎరికేనా? మోడీ గారు ప్రత్యేకంగా రాష్ట్రాలకు మళ్ళా వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేకంగా సెస్సుల రూపంలో కొత్త పన్నులు వేసిండు. ఎందుకు వేసినా మోడీ గారు పన్నులు అంటే నేను జాతీయ రహదారులు కట్టాలి కాబట్టి పన్నులు వేసినా అన్నాడు. మరి జాతీయ రహదారులు ఎక్కడైనా కట్టిందా అంటే ఇప్పుడు మీరు సిరిసిల్లకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ పోవాలంటే 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి కామారెడ్డి మీదకి వెళ్ళి పోవాలి, ఇంకోటి సిద్దిపేట మీదకి వెళ్ళి పోవాలి. ఈ రెండిట్లో ఇటుకెళ్ళి పోయినా మీరు అక్కడ టోల్ కట్టాలి, ఇక్కడ టోల్ కట్టాలి. ఇటుకెళ్ళి పోతే 360 కట్టాలి రాను వేను, ఇటుకెళ్ళి పోతే 150 కట్టాలి. మరి ఇలా నేను అడుగుతున్న మోడీ గారిని బీజేపీ వాళ్ళని, మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద గుంజనే పడుతుంది, మళ్ళా టోల్ ఎందుకు కట్టిస్తున్నావు జాతీయ రహదారుల కోసం? ఎందుకు కట్టిస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఒక దిక్కేమో అన్ని పిరం చేసిండ్రు, ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు. చేసి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో పేదవాళ్ల దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీలు వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు, తప్పు చెప్తున్నామో అనిపిస్తుంది. నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చేరస్తా కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డో లేదన్నా ఎవరైనా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లికాడ నా రాజీనామా ఎక్కడ పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ. అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. ఇలా అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని పిరమైనాయి. అది అడ్డం పెట్టుకునే తందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి, చెప్పేటందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా, దేవుని అడ్డం పెట్టుకుని డ్రామా. దేవునికి ఏం కాదు. కొండగట్ట అందరిని ఎప్పుడు పుట్టిండమ్మా? ఏంలాడ రాజన్న, తిరుపతి వెంకన్న, సిరిసిల్ల మార్కండేయుని గుడి ఎప్పుడు పెట్టిర్రు? ఎప్పుడు కట్టిర్రు? ఎప్పుడో కట్టిరు కదా, మనం పుట్టక ముందే కట్టిరు కదా. మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ల కింద పుట్టింది, మొన్న పుట్టింది. మరి నేను అడుగుతున్నా, ఈ బీజేపీ వాళ్ళు దేవుని మేమే అరుచుకుంటున్నాం, ఇక మేము లేకపోతే దేవుడు ఆగమవుతాడు అన్నట్టు వీళ్ళ డ్రామా. నేను అందుకే మీకు చెప్తున్నా, దేవుడు కూడా లంగలకు దొంగలకు చేయమని చెప్పాడు, ఓటేయమని చెప్పాడు. దేవుడు కూడా శ్రీరాముడు అందరి వాడు, అందరి దేవుడు, మర్యాద పురుషుడు. శ్రీరాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం పాటించినట్టు ఏంది? గుజరాత్ కు వరదలు వస్తేనేమో మోడీ గారు 1000 కోట్లు ఇస్తాడు, అదే హైదరాబాద్ కు వరదలు వస్తే బిడ్డ పైసియాడు. ఇదేనా రాజధర్మం అంటే? నీ బిడ్డలున్నారనుకో, ఇద్దరిని ఒక తీరుగా చూసుకుంటావా? చూసుకోవాను. ఇవాళ అట్లా చూస్తున్నా మోడీ. గుజరాత్ కు ఒక న్యాయం, మనకేమో సౌతి తల్లి ప్రేమ. ఇదేనా రాజధర్మం? హిందువులను ఒక తీరుగనట, ముస్లింలను ఒక తిరిగినట. అంటే ముస్లింలు అందరూ దుర్మార్గులు అన్నట్టు చిత్రీకరించడం రాజధర్మం. ప్రధానమంత్రి అయినటోడు
అందరూ ఒకటి తిరిగి చూసుకోవాలా వద్దా? ఇలా హిందువులకు పోయి మనకేమైనా చేసినట్టే మనకు కూడా ఏం చేసింది ఏం లేదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఈ ఏమి చేయని వాళ్ళు 10 ఏళ్ళు గాలి తిరిగి గాలి ముచ్చట్లు చెప్పిన వాళ్ళు వాళ్ళ చేతిలో మోసపోవద్దు. దయచేసి మన అభివృద్ధికి కారణమైన కేసీఆర్ గారికి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు బలం ఇవ్వండి, నాకు ఒక జోడీదారు ఇవ్వండి, ఎంపీగా వినోదన్నకు అవకాశం ఇవ్వండి. మే 13 నాడు మనది ఏ గుర్తు? మీరు చెప్పకరు పోయి వాళ్ళని చెప్పండి. అమ్మ ఏ గుర్తమ్మ మనది? కారేనా? పక్కానా? ఏం అనుమానం లేదు కదా? అక్షింతలకు మోసపోరు కదా? రాముని పటానికి మొక్కుండ్రి కానీ బీజేపీని మాత్రం తొక్కుర్రి, మర్చిపోకురు. రామునికి మొక్కుండ్రి, బీజేపీని ఓటుతో తొక్కుండ్రి. ఎందుకంటే రాముడు దేవుడు, రామునికి ఏం కాదు. బీజేపీకి ఓటేయకపోయినా రామునికి ఏం కాదు, ఏం నష్టం లేదు. మీరు సెంటిమెంట్ పడిపోకురు దయచేసి. వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి డ్రామా చేస్తారు, దానికి ఆగం కాకురి. అన్ని పిరం చేసిండు మోడీ. అడుగురు ఎవరైనా బీజేపీ వస్తే సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి, పప్పు ఉప్పు ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి, ఎందుకు పెట్రోల్ డీజిల్ పెంచినావు బిడ్డ అని అడుగుండ్రి, ఎందుకు నీకు ఓటేయాలి బిడ్డ, రూపాయి పని చేసినావా సిరిసిల్లకు, నాకేం సాయం చేసినావు బిడ్డ అని అడుగుండ్రి. నిలదీయండి, ఉత్తగానే ఆగమై ఓటు వేయకుండ్రి. నాకొక జోడిగారు ఇయ్యండ్రి. 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పుర్రి. మళ్ళా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల లోపల శాసించే పరిస్థితి పక్కా వస్తుంది. మీ దయ ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి. దయచేసి ఎండ ఎక్కువ ఉంది నాకు ఎరికే, పొద్దున పూట 8 ఇప్పుడు ముట్టుకున్నాడు యోగా వెళ్తాను, మరి ఎండ ఉంది అట్లని చెప్పి ఆయన ఇంట్లో ఉండేరు. 7 గంటలకే బయటికి రాండి, 9 గంటల లోపల మళ్ళా వాపస్ ఇంటికి పోండి. ఎందుకంటే నాకు తెలుసు ఎండ బాగుంది, రాబుద్ది అయితలేదు బయటికి, కరెంటు కట్లున్నాయి, నీళ్ళ గోసైతాన్ని నాకు అన్ని తెలుసు. ఈ రోజులు పోవాలంటే మళ్ళా కేసీఆర్ మళ్ళా రావాలంటే దయచేసి మీ ఓటు కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి. వినోద్ అనేది 3వ స్థానంలో ఉంది, గుర్తు 3వ స్థానంలో ఉంది, బ్యాలెట్ల 3వ నంబర్లో ఉంది. నేను వచ్చేటప్పుడు గాంధీ కాడ పంతులు కలిసిండు, మీకు బరాబర్ చెప్పమన్నాడు. ఈ ఆఖరిగా ముక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. పంతులు ఏం చెప్పిందంటే ఆ 3వ నెంబర్ దిక్కు కాకుండా అటు ఇటు చూస్తే ఆయన కళ్ళు కూడా డేంజర్ అట, జాగ్రత్త. మరి మళ్ళీ నేను చెప్పలేదు అనుకుని, కంటి చూపు కూడా ప్రమాదం అంటే ఇప్పుడు మనం కేసీఆర్ కూడా లేడు, కంటి వెలుగు లేదు కాబట్టి ఉత్తగానే అంటున్నా, ఆయన నిజంగా అనుకునేది. 3వ నెంబర్ మీద కారు ఉంది. డబ్బాలు తెరిచినాక మాత్రం నెంబరే కొండాల సిరిసిల్ల మోసపోకుండ్రి. కేసీఆర్ గారు మన నాయకుడు 10 తారీఖు నాడు వస్తున్నారు సిరిసిల్లకు. మీ అందరితో కూడా ప్రార్థన, 10 తారీఖు నాడు సాయంత్రం 5కి మన నేతన్న చౌరస్తాలో మీటింగ్ ఉంటది, రోడ్ షో ఉంటది కేసీఆర్ కూడా. దయచేసి రండి, మీ కౌన్సిలర్లకు చెప్తా, తప్పకుండా అందరు రండి. పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ, ఇక ఎండాకాలం ఇంతకంటే ఎక్కువ మీ ఓపిక పరీక్ష పెట్టడం మీరు నన్ను తిడతారు కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి పిడికిల్లావట్టు. ఈ తమ్ముడు డేంజర్ గా పడుతున్నాడు. అరే మిలిటరీ అంగి నువ్వు మిలిటరీ నువ్వే. కారు గుర్తుకే 3వ నంబర్లు ఉంది, మర్చిపోకుండ్రి. బోయింపల్లి వినోద్ కుమార్ మన ఎంపీ అభ్యర్థి, దయచేసి గెలిపియండి. మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.